హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. తెలంగాణ గురుకుల విద్యా సంస్థలు 5th క్లాస్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇది వరకే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సంబంధించినటువంటి సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 21 జనవరి వరకు ఉందన్నమాట. ఇంకా ఎవరైనా 4th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా అడ్మిషన్ కావాలి అంటే, గురుకుల లోపల అడ్మిషన్ కావాలి అంటే 21 జనవరి వరకు ఉందన్నమాట. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. చాలామంది నన్ను అడుగుతున్నారు దీనికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరమని అడుగుతున్నారు. సో స్టూడెంట్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనమాట. అంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, బోనఫైడ్ కంపల్సరీగా కావాల్సింది స్కూల్ బోనఫైడ్ అనమాట. అదేవిధంగా స్టూడెంట్ యొక్క ఫోటో, స్టూడెంట్ యొక్క సిగ్నేచర్ అవసరం ఉంటుంది. సో దీంట్లోపల క్యాస్ట్ ఇన్కమ్ అనేది చాలామంది అడుగుతున్నారు, కంపల్సరీ అడుగుతున్నారు. సో మ్యాండేటరీ అయితే లేదు, కాకపోతే మ్యాండేటరీ అయితే లేదు. కానీ నా ఒపీనియన్ ప్రకారం అయితే మీరు క్యాస్ట్ ఇన్కమ్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే అడ్మిషన్ టైం లోపల మీకు కంపల్సరీగా వీటిని గురించి అడుగుతారు కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ తీసి పెట్టుకోండి. అప్లై టైం లోపల మీకు లేకపోయినా నో ప్రాబ్లం, కానీ అడ్మిషన్ టైంకి మీకు కంపల్సరీ అవసరం ఉంటుంది కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ ఇప్పుడు అయినా తీసి పెట్టుకోండి. అదేవిధంగా స్టూడెంట్ యొక్క స్కూల్ బోనఫైడ్, ఇప్పుడైతే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మీకు కావాలంటే ఉండకపోవచ్చు, దొరకకపోవచ్చు. మీకు 20 రోజు మీరు కంపల్సరీగా, అంటే 21 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు బోనఫైడ్ అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫోటో సిగ్నేచర్, స్టూడెంట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది అవసరం ఉంటుంది. స్టూడెంట్ ప్రీవియస్గా 3rd and 4th క్లాస్ ఎక్కడెక్కడ చదివారో డీటెయిల్స్ మాత్రం అడుగుతారు. పెద్దగా డీటెయిల్స్ అనేది ఏం లేదు. ఫీజు వచ్చేసి 100 రూపీస్గా పెట్టడం జరిగింది. సో ఎవరైనా పూర్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కంపల్సరీగా మేము గురుకులాలు చదవాలి అనుకునే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఇది లాస్ట్ డేట్ వచ్చేసి 21 జనవరి వరకు ఉంది. ఇంకేమైనా ఎక్స్టెండ్ చేస్తారో అయితే ప్రస్తుతానికి అయితే మనకు తెలియదు. ప్రీవియస్ ఇయర్ అయితే మనకు ఎక్స్టెండ్ చేశారు, కానీ ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి బోనఫైడ్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మేబీ ఎక్స్టెండ్ చేస్తుండొచ్చు. కాకపోతే నాకు తెలిసి అయితే లాస్ట్ డేట్ 21 వరకు ఉంది. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. అప్లై ప్రాసెస్ కూడా మీరు కావాలి అని కింద కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేస్తే ఎవరైనా నేను దానికి సంబంధించినటువంటి అప్లై ప్రాసెస్ వీడియో కూడా నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.